ಮತ್ತೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಮ್ಯಾರೇಜ್ ಮಾಡಿ ನೋಡೋದ್ರಲ್ಲಿ ಇದರಲ್ಲಿ ఇవే ఫోర్త్ ఎట్లా అంటే చూడండి, అది మాది, దట్స్ ఓకే. ఇది అది జనరల్ పబ్లిక్. నా పేరు వచ్చి దీపా అని. ఇక్కడ కనీసంగా 12 to 15 years ఎంత అయిందో, లైక్ అప్రాక్సిమేట్లీ అంత అయింది. లైక్ ఎట్లా అంటే ఇంతవరకు అయితే ఊరుకున్నారు వాళ్ళు. ఒక కనీసం 2-3 years నుంచి ఎక్స్ట్రా లైక్ వర్డ్ హెరాసింగ్ జరుగుతూ ఉంది అనమాట. ఊరికే పోయి వచ్చాడు, కావాల్సుకుంటే హెరాస్ చేసేది, తిట్టేది, చేసేది, ఏదో ఒక చిన్న రకంగా చేసేవాళ్ళు. సడన్గా ఇప్పుడు 2-3 లాస్ట్ ఇయర్ నుంచి ఎస్కలేట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఏమంటే కిటికీలో నుంచి పొగ వస్తుంది వంట ఇంట్లో. లైక్ అది ఇప్పుడు నేను ఆల్టర్ చేయలేము వంట ఇంట్లో అనమాట. ఫస్ట్ నుంచి అపార్ట్మెంట్స్ మేమే ఫస్ట్ కొన్నాము, వాళ్ళు సెకండ్ కొన్నారు. ఫస్ట్ నుంచి ఇక్కడ అపార్ట్మెంట్స్ అంతా అట్లే ఉన్నాయి. అది ఏమంటే మా ఇది వల్ల వాళ్ళ కారిడార్లో అది కిటికీ వచ్చింది అనమాట. ఆ కిటికీలో నుంచి పొగ వస్తుందని వాళ్ళకి మండుతాయంట, కండ్లు మండుతాయని ఊరికే హరాస్ చేస్తారు. కిటికీ మూయండి, క్లోజ్ చేయండి అని. క్లోజ్ చేస్తే అది పొగ అనేది ఎక్కడ పోతాయి, అక్కడే వస్తాయి కదా. వాళ్ళు ఏమంటారు 3/4 క్లోజ్ చేయండి అని. 3/4 క్లోజ్ చేసి కూడా పొగ అనేది గ్యాస్ కదా, అది వస్తాయి ఎట్లయినా కానీ. అంటే లేదంట వాళ్ళకి అక్కడ ఇది పోయి వచ్చుడు వల్ల పొగ వాట్ ఈస్ కండ్లకి మండుతున్నాయని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఎట్లా మండుతాయంటే నాకు తెలియదు. 24 గంటలు నువ్వు వంట చేస్తుంటూ అట్లా అంటారు వాళ్ళు. లైక్ వంటింట్లో వంటలా చేయలేదంటే ఎట్లా? అందుకనే ఇంతవరకు ఊరుకున్నా. అబ్యూసివ్గా ఏమో మాట్లాడుతుంటే ఫైన్, నేను కొట్లాడను లేదను, లైక్ అబ్యూసివ్గా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. అది నాకు తెలుగులో కొంచెం ప్రాబ్లం. బేసికలీ నేను కర్ణాటక నుంచి వచ్చింది. వాళ్ళకి అస్సలు రిప్లై ఇవ్వలేను సడన్గా. ఇట్లా ఇప్పుడు కూడా సరిగ్గా మాట్లాడక రావడం లేదు నాకు. అట్లా అని కావాల్సింటే అపార్ట్మెంట్స్లో ఎవరున్నాడో అడగొచ్చు. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు, ఆయన ఇప్పుడు ఎస్కలేట్ చేస్తున్నాడు ఊరికే అని. ఇది ఏమైందంటే మా ప్రాబ్లము అప్పటికే చెప్పింటే కంప్లైంట్ ఇచ్చింటే అయిపోతా ఉండు. వాళ్ళకి పోనీలే ఆయన వాళ్ళకి కంట్రోల్ లేదంటే మాకైతే లిమిట్ తెలుస్తాయి కదా. వాళ్ళకైతే చెప్తే కూడా వినడం లేదు. ఏమంటే ఆ కిటికీ నుంచి ఏమో స్ప్రే కొడతాను, నేను స్ప్రే కొడతాను అంటే హిట్ ఏమో మూతికి కొడతానంట. స్ప్రే నుంచి మూతికి ఎవరైనా కొడితే ఎవరు ఊరుకుంటారు? అది జస్ట్ కామన్ సెన్స్. అట్లా ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు, లైక్ ఎవరికి కొడతారు అట్లా? ఏమంటే వంటిల్ని అక్కడ ఉంది, నేను ఇక్కడ హాల్లో ఉంటా, వచ్చి పరిగెత్తుకొని వచ్చి కొడతానని చెప్తుంది ఆయన. ఇట్లే హరాస్గా మొన్న వరకు అట్లే చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్న ఏమైందంటే కిటికీ నుంచి కింద నీళ్ళు చల్లుకుంటా పొగ వస్తూ ఉందని కిటికీలో నీళ్ళు వేస్తూ ఉంది వంట చేస్తుంటే. ఇప్పుడు ఆయిల్ ఏమన్నా ఉంటే మీద పడితే ఎవరు ఇదికి చేస్తారు? అంతా ఆయనక చేస్తే కూడా వాళ్ళకి నిన్న పోనీలేని అక్కడికి వచ్చి అడిగినాను ఆయమ్మను, ఎట్లా చేస్తావంటే కావాల్సుకొని వేస్తాను, ఏం చేస్తావో చేసుకో. ఆమెని అదే తెలుగులో తిట్టారు కదా, అవన్నీ తిట్టలు, అవన్నీ మాటలు నేను చెప్పలేను కూడా. అట్లా మీ బీప్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చెప్పింది అమ్మ తిట్టింది, పోయింది. ఇంకా 6 నిమిషాలు ఏమో రికార్డింగ్ కూడా పెట్టుకున్న చెప్తే అయినా ఇంకా 6 minutes ఆయమ్మ తిట్టుడు.
ఇంకా పోనీలే అని అక్కడికి నిన్న ఊరికైనా ఆమె ఈరోజు పొద్దున మళ్ళీ వాళ్ళు ఎట్లా హెరాస్ చేస్తారంటే 120 పోతే వాళ్ళు బ్లూటూత్ స్పీకర్స్ పెడతారు ఎక్కువ. దానికి వల్ల కూడా కానిస్టేబుల్స్కి చెప్తే వచ్చి చెప్పినారు వాళ్ళు వస్తే ఆఫ్ చేస్తారు, ఒక రోజు ఊరుకుంటారు, మళ్ళీ సెకండ్ రోజు పెడతారు అనమాట. ఇక్కడ తలకాయ నొప్పి, అబ్బాయి చదివే అబ్బాయి, మా అమ్మ కూడా ఉంది, ఆయమ్మకు తలని వస్తుంది, షీఈస్ బెడ్ రీడర్ అనమాట. అపార్ట్మెంట్స్లో ఎవరినైనా అడగొచ్చు 24 hours. ఇప్పుడు పొద్దున 6:30కి పెడితే వాళ్ళు సాయంత్రం 8:30కి ఆఫ్ చేస్తారు మినిమం. లౌడ్ స్పీకర్స్ ఎట్లా అంటే అట్లా. దానివల్ల కానిస్టేబుల్స్ కూడా వచ్చి చెప్పినారు వాళ్ళు, అంతా దానికే మత్సంగా చెప్పిపోయినారు వాళ్ళు కూడా. లేదు మీరు ఏమని చేసుకోండి మేము పెట్టుకుంటామని అంటారు. అది కాకుండా ఇంకా సీసీటీవీ కెమెరాస్ కిచెన్లో పెడుతుంది. ఆ కిచెన్లో ఎవరైనా డైరెక్ట్గా ఇట్లా పెడితే వాళ్ళు వెనకాల విండో ఉంది, కాల్చిన తీసుకోకపోవచ్చు, అవి మర్తలు హోల్స్ ఉన్నాయి వాళ్ళది, అది పెట్టినారు వాళ్ళ కొడుకుకి చెప్తే పాపం వాడు తీపిచ్చినాడు వాళ్ళ నాన్నకి చెప్పి, పోనీలేని అది అక్కడికి వదులుకున్నా మళ్ళీ ఇక్కడ కిందకి పెట్టినారు. వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ ఎంత పెట్టినారంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఒకటి మెయిన్ డోర్ కూడా ఉంది, ఒకటి కిచెన్ డోర్ కూడా ఉంది. వాళ్ళకి అంత అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. ఎంత సీసీటీవీ కెమెరాస్ అంటే 1 2 4 5 కెమెరాస్ ఉన్నాయి వాళ్ళవి. చేస్తూనే ఉన్నారు హరాస్మెంట్. ఇంకా నిన్న అయితే టూ మచ్ అయిపోయింది. కొనకు పోయి ఇక్కడ సెక్రటరీకి చెప్తే అది బ్లూటూత్ స్పీకర్ ఆఫ్ చేపియండి అంటే పాపం ఆయన వచ్చినాడు, పని పోతే వచ్చి చెప్తానులే మేడం వచ్చి చెప్పినాడు ఆఫ్ చేయండి అని. చేస్తాను మీటింగ్ పెట్టిస్తాను అన్నాడు, ఏమైనా చేసుకోండి అని మళ్ళీ అట్లా గొడవ పెట్టినాడు. అక్కడ పాన్స్ అంతా అడ్డం పెట్టాడు. అప్పుడు చేయలే, ఇంకా అది చేస్తూనే ఉన్నాడు ఆయన. మొన్న ఫస్ట్ టైం వచ్చి అదే చిమ్నీ పెట్టి అని అంటే దానికంటే ముందర పోయి అడిగితే దేవనంద్ పైన చేయి చేసినాడు ఒకసారి. అట్లా అప్పటికే లాగిన నేను కొట్టొద్దు అని, మళ్ళీ ఈయన పైన ఎవరైనా కొడితే న్యాచురల్ ఇది చేస్తున్నావు కదా అది చేసుకున్నారు వాళ్ళు. ఏదో ఒకటి హరాస్మెంట్. ఇంతవరకు అబ్యూజివ్గా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న అది నేను ఆడవాళ్ళ మీద చేయి ఎత్తాడు అనుకున్నాను. నిన్న పాట్ అడ్డం వస్తే ఇంకా వస్తుందని మీ ఇంట్లో లోపల పెట్టుకోండి అని తీసి లోపల పెట్టినా. అంత దానికి ఇట్లా వంగిదానికి అక్కడ చూడవచ్చు షూస్ తీసుకొని మీదకి వేస్తున్నాడు ఆయన. ఇట్లా నాకు అప్పుడు తెలియలే, ఇట్లా వంగినాం కాబట్టి లేసేకి రావడం లే, అక్కడికి ఇంక ఇట్లా పెట్టుకొని దంచుతున్నాడు ఆయన. అక్కడికే తెలియలే. కొనకు మా కొడుకు ఇక్కడ నిలబడి వీడియో తీసుకున్నాడు. వాడికి భయపడి వాడికి చెప్పిన దేవనందల్ని పిలిచిన రాటి తీసుకొని నేను చెప్పిన సీరియస్గా ఎందుకు చెప్పాలి. ఇంకా ఎట్లా చేస్తారు మీరు, నాకు లేసేకి రావడం లేదు. ఇంకా లేసే ఇంకా నాకు అప్పుడు కొంచెం ఆయనకు లేసినాను, ఇంకా దొబ్బిన ఆయన. ఇంకా యాక్చువల్లీ ఇది కదా దొబ్బుతాం, ఇంకా ఎందుకు రియాక్ట్ కాకూడదు. మమ్మల్ని చేస్తే ఇంకా రియాక్షన్స్ ఇస్తాం, ఆపోజిట్ రియాక్షన్స్ అని కొన్ని ఉంది. అవన్నీ ఎట్లా అంటే లైక్ ఇట్లే చీప్గా అయిపోతుందని నిజంగా ఇన్ని రోజులు వర్డ్స్గా పెట్టుకున్నా. నిన్న అది హైట్ అయిపోయింది. ఇంతవరకు ఎవరైనా ఆడవాళ్ళకి కొడతారని నిజంగా అనుకోలే. ఆయన అదైతే అయిపోయింది, ఇంకా దొబ్బినాడు, ఇంక ఈయన వచ్చినాడు, ఇంకా ఇలాంటివి తీసుకొని ఇంకా అది ఎస్కలేట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఆయన పెట్టుకుంటున్నారు, ఎదురింటి ఆయనను. ఆయన అక్కడ ఉండే పార్ట్స్ అంతా తీసి పారేస్తున్నాడు దేవనంద్ మీద. ఎట్లా వేసి కొడుతున్నాడు ఆయన. ఎట్లని కంట్రోల్ చేస్తారు. ఇంకా న్యాయం ఏం లేకున్నారు మాకు తెలీదు. ఇప్పుడు అందుకే ఇంకా ఏం చేయాలనుకుంటే వాళ్ళైతే బొగడం లేదు, ఇంకా మేమే ఇంకా ఇల్లు సేల్ చేసి పోదాము, ఇప్పటికైతే ఇది ఏమంటారు మార్చుదాము, ఎక్కడికైనా రెంట్కి పోదామని అనుకుంటున్నాము. ఇంకా ఎందుకంటే ఇది ఇంకో క్లాస్ ట్రైన్, ఎందుకంటే ఇది ఆపడం లేదు వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చిపోతారు, పోలీసు వాళ్ళు చెప్పిపోయినారు, ఇది మళ్ళీ జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి. రేపు నాకేమైనా అయితే ఎవరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏమైనా అయినాక ఏదో కష్టమే కదా, అట్లా ప్రాబ్లమే కదా.